అందరికీ నమస్కారం. ఈరోజు సరికొత్త ప్రాంతానికి వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాము. మాకు సమీపంలో 100 కిలోమీటర్లు దూరంలో సముద్ర ప్రాంతం ఉన్నప్పటికీ ఒక 70 కిలోమీటర్ల తిరుపతి నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ ప్రస్తుతము ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి కుటుంబ సభ్యులతో పాటు వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగేది నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం వద్ద. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మేము తిరుపతి నుంచి శ్రీకాళహస్తి నాయుడుపేటకు చేరుకుని అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో నేలపట్టుకు చేరుకున్నాము. శతాన్ని ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం? నేలపట్టు అంటే పక్షులు ఉంటాయా? అవి చూడడానికి వెళ్తున్నావా? జయవర్ధన ఎక్కడికి వెళ్తున్నావు? ఆడికి పోతున్నావా? చెప్పు, ఎక్కడికి పోతున్నావు? నేలపట్టి. సోను చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చూద్దాం అనుకుంటున్నావు? పక్షులు. ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్తావు? సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి పక్షులన్నీ వస్తాయని చెప్పుకుంటుంటే విన్నాము. ఇప్పుడు చూడాలని ఈ రోజు కుదిరింది, మాకు వస్తున్నాము. పోయేదానికి ఆతృతతో ఆనందంగా సంతోషంగా బయలుదేరుతున్నాము. ఈ నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రంకి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అరుదైనటువంటి పక్షి జాతులు మొత్తము ఇక్కడ ప్రభుత్వం చేత సంరక్షించబడుతుంది. ఎన్నో యుగాలుగా ఇక్కడికి పక్షులు వస్తున్నప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడ పక్షి సంరక్షణ చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మాంగ్రూవ్ ఫారెస్ట్ని అంతా కూడా పక్షి సంతానోత్పత్తికి అనుకూలంగా మార్చింది. ఇక్కడ మనం వెళ్ళే క్రమంలో భాగంగా ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఏదైతే ఉందో మనకి చిట్టడవులు అంటారు. ఈ చిట్టడవుల్లో చాలా అరుదైనటువంటి వృక్ష జాతులు, దాంతోపాటుగా చిన్న చిన్న జంతువులంతా కూడా మనకి వెళ్ళే క్రమంలో కనిపిస్తుంటాయి. ఈ పక్షి సంరక్షణ కేంద్రానికి వచ్చేటటువంటి అందరికీ పర్యాటకులకంతా కూడా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి జంతువుల గురించి అటవీ శాఖ వారు ప్రత్యేకమైనటువంటి హోల్డింగ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తుంటారు. మనం కొంచెం పక్షి సంరక్షణ కేంద్రానికి వెళ్ళిన వెంటనే ఎడమ చేతి వైపున జింకలు పార్కు ఉంది. ఈ జింకల పార్కు వద్ద మనం చూస్తున్నాము. చాలా అద్భుతంగా జింకలన్నీ కూడా వస్తున్నటువంటి అందరినీ కూడా తొలుత పలకరిస్తాయి. ఓవైపు చల్లటి వాతావరణము, చుట్టుపక్కల అంతా కూడా పచ్చటి వృక్షాలన్నీ ఉండడంతో ఇక్కడ జింకలు అన్నీ కూడా చెంగుమని ఎగురుతూ మనకి కనిపిస్తుంటాయి. మేమందరం కూడా ఈ జింకలను చూసి చాలా ఆనందించాము. దాని తర్వాత కొంచెం మరో 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మనం చూస్తున్నాము నేలపట్టు సంరక్షణ కేంద్రానికి సంబంధించిన ఓవరాల్ థీమ్ను ఒక ఇసుకతో ఏర్పాటు చేశారు. ఈ ఇసుకతో ఏర్పాటు చేసినటువంటి ఈ సైకత శిల్పంలో పక్షి సంరక్షణ కేంద్రంలో చేపడుతున్నటువంటి అన్ని చర్యలంతా కూడా అర్థమయ్యేలా మనకి స్పష్టంగా చేశారు. ఇక్కడికి వస్తున్నటువంటి పర్యాటకులంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సైకత శిల్పాన్ని చూసి చాలా ఆనందపడుతున్నారు. అసలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫోటోలు దిగడానికి చాలా పోటీ పడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే పిల్లల పార్కు కూడా ఉంది. ఈ పిల్లల పార్కు కూడా అందరిని చాలా ఆకట్టుకుంటుంది. అట్లాగే పర్యావరణ విజ్ఞాన కేంద్రం అని కూడా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ విజ్ఞాన కేంద్రంలో వివిధ పక్షు జాతులు, అలాగే నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మొత్తము ఈ చిన్నపాటి ఎగ్జిబిషన్లో ఉన్నారు. మనం లోపలకు వెళ్ళడమే 2 భారీ ఫ్లెమింగో పక్షులు మనకి స్వాగతం పలుకుతున్నట్లు ఇతివృత్తాన్ని ఏర్పాటు చేసినారు. అలాగే మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా ఒక కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి ఒక సీనరీ. ఈ సీనరీని అందరూ కూడా మొత్తం ఇక్కడ వస్తున్నటువంటి పర్యాటకులంతా కూడా తమ కెమెరాల్లో బంధించి ఇక్కడ నిలబడి అద్భుతమైనటువంటి చిత్రాలను తీసుకుంటున్నారు. ఇక్కడ ఏవేవైతే పక్షులు వస్తాయో ఆ పక్షులన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ స్టాల్లో మనకి అటవీ శాఖ అధికారులు పొందుపరిచారు. అలాగే వాటికి సంబంధించిన శాస్త్రీయ నామము, లోకల్లో పిలుచుకునే పేరు కూడా కింద పెట్టడంతో ఇక్కడ వస్తున్నటువంటి అందరికీ కూడా చాలా ఆసక్తిగా అనిపిస్తుంది.
ఈ పక్షులంతా కూడా వచ్చినటువంటి పర్యాటకులు అలాగే మా కుటుంబ సభ్యులంతా కూడా వీటిని చూసి చాలా ఆనందపడ్డారు. ఇన్ని రకాల పక్షులకు ఇక్కడ సంరక్షిస్తున్నారా అని పిల్లలు అడిగిన దానికంతా కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది. అలాగే మనకు వచ్చేటటువంటి సందేహాలను ఇక్కడ నివృత్తి చేయడానికి అటవీ శాఖ అధికారులు కూడా అక్కడ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి కూడా మనము తెలుసుకునేటటువంటి అవకాశం కూడా ఇక్కడ కల్పించారు. అలాగే మనం చూస్తున్నాము ఈ రకమైనటువంటి గూడగుబ్బ అంటారు దీన్ని, అలాగే తోట కూరపిట్ట అని ఈ పక్షిని అంటారు. ఇట్లాంటి అరుదైన పక్షులన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. ఈ పక్షిని పాముబాతు అంటారు. ఈ పక్షి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అలాగే షాపులార్ జాతు చెందినటువంటి పక్షి కూడా ఇక్కడ ఉంది. దీన్ని తెడ్డుమూతి కొంగ అని అంటారు. ఎక్కువగా ఇట్లాంటి పక్షులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే తెల్ల తల పిల్లి గద్ద అని కూడా ఇక్కడ పరిరక్షించబడుతుంది. ఇక పూకొంగ అనేటటువంటి ఈ కొంగ కూడా ఇక్కడ అందుబాటులో ఇక్కడికి వచ్చేటటువంటి దాంట్లో ఉంది. ఎర్రకాళ్ళ కొంగ, అలాగే పాడుగు ముక్కు ఉల్లంకి పిట్ట, ఇలాంటి అనేక రకమైనటువంటి పక్షి జాతులంతా కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక నత్తగొల్ల కొంగ అనేటటువంటి ఈ కొంగను కూడా మనం ఇక్కడ చూడవచ్చును. కొండింగాయి అనే పక్షులు కూడా ఉన్నాయి. అలాగే ఈ పక్షులకు సంబంధించినటువంటి కాళ్ళు ఎలా ఉంటాయి, ఏ పక్షి జాతుల యొక్క అమరిక ఏ విధంగా ఉంటుంది అన్నదాన్ని ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులకి అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో చిన్నపాటి ఈ విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి వీటి ద్వారా పక్షులపై మనకందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నారు ఇక్కడ ఈ నేలపట్టు సంరక్షణ కేంద్రంలో. ఈ సంరక్షణ కేంద్రంలో పక్షులకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడికి వస్తున్నటువంటి పర్యాటకులు చాలా ఆసక్తిగా తిలకిస్తూ వాటికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా చదువుకుంటూ చాలా ఉత్తేజానికి లోనవుతున్నారు. మా కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ పక్షులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటూ పిల్లలకి కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మాకు ఒక ప్రత్యేక వాతావరణంలోకి వెళ్ళినటువంటి అనుభూతి కలిగింది మాకు. ఈ నేలపట్టు సంరక్షణ కేంద్రంలో ఎగ్జిబిషన్ను మేము తిలకించిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి మా ప్రయాణము సంరక్షణ కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత
ఏదైతే మనకి ఫ్లెమింగో ఫెస్టివల్కి కారణమైనటువంటి పక్షులు ఉండేటటువంటి ప్రాంతం వైపుగా మేము ప్రయాణాన్ని సాగించినాము. ఈ క్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల పార్కు కూడా మా పిల్లల్ని చాలా ఆకట్టుకునింది. ఇక్కడ రకరకాల పిల్లలు ఆడుకునేటటువంటి ఇతివృత్తానికి సంబంధించినటువన్నీ కూడా ఉండడంతో మా పిల్లలన్నీ కూడా వాటిని ఆడుకున్నారు. మరోవైపున ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుండడంతో ఇక్కడికి పెద్ద ఎత్తున పాఠశాలకు సంబంధించినటువంటి పిల్లలంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఇదే బోర్డు వ్యూ యొక్క స్టార్టింగ్ పాయింట్. ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్తే మనకి రకరకాల పక్షులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సుమారు ఒక 300 మీటర్లు మనం ప్రయాణం చేస్తే మనకి పక్షులు ఎక్కడైతే కనిపిస్తాయో ఆ ప్రాంతానికి మనం చేరుకుంటున్నాము. ఈ వెళ్ళే క్రమంలో భాగంగా
ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్లో కురుప, నీర్కంటి, బేరింగ్ టానియా, యాక్యుటాంగులా లాంటి వృక్షాలన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. వీటిని మనం చూస్తున్నటువంటి వీటినంతా కూడా మాంగ్రూవ్ ఫారెస్ట్స్ అంటారు. అంటే ఇది నీళ్ళల్లోనే చెట్లు పెరుగుతాయి. ఈ చెట్లు పైనే మనం చూస్తున్నాం పక్షి జాతులు, ఎక్కడా లేని విధంగా పక్షి జాతులు అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. వీటిల్లో ఇక్కడికి వచ్చేటటువంటి పక్షి జాతుల్లో ఎక్కువగా కూడా నత్తగుల్ల కొంగ, నీటి కాకి, తెల్ల కంకణాలు, శబరి కొంగ, అలాగే ఫ్లెమింగో పక్షులు, పెలికాన్, పెయింటింగ్ స్టార్స్ లాంటి అరుదైన పక్షులు వస్తాయి. ఈ పక్షులు అంతా కూడా దేశ విదేశాల నుంచి కూడా ముఖ్యంగా బర్మా, నేపాల్, అమెరికా, చైనా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్తో పాటుగా అంటార్కిటికా నుంచి కూడా ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తాయి. ఎందుకంటే ఈ పక్షులంతా కూడా సంతానానికి కావలసినటువంటి అరుదైన వాతావరణం ఇక్కడే లభిస్తుంది. ఇక్కడికి వచ్చేటటువంటి ఈ పక్షులంతా కూడా ఇక్కడే గుడ్లను పొదగి తమ పిల్లలను పెంచుకొని వాటికి విద్యాబుద్ధులు, అంటే ఎలా వేటాడాలి, ఎలా నీటిలో ఈదాలి లాంటి విషయాలన్నీ కూడా తల్లికొక వాటికి నేర్పించిన తర్వాతే తిరిగి మనం ఇక్కడి నుంచి అవన్నీ కూడా బయలుదేరుతాయి. వీటినంతా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులు చాలా ఆసక్తిగా తిలకిస్తూ ఉంటారు. వీటిపైన కూడా చాలామంది పక్షి ప్రేమికులు అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు అంతా కూడా చేసి ఇక్కడ చూడడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి దేశ విదేశాల నుంచి, అంటార్కిటికా నుంచి, అలాగే సైబీరియా ప్రాంతం నుంచి కూడా నవంబరు మొదటి వారానికి పక్షులన్నీ కూడా చేరుకుంటాయి. ఈ పక్షులంతా కూడా నవంబర్ 1కి చేరుకొని ఒక వారం పాటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అడ్జస్ట్ అవుతాయి. అలాగే అప్పటి నుండి కూడా గుడ్లను చెట్లపై పొదుగుతాయి. డిసెంబరు 2వ వారం 3వ వారంకంతా ఆ గుడ్లన్నీ కూడా పొదిగి పిల్లలు వస్తాయి. ఇక డిసెంబర్ నెలలో తల్లి ఏదైతే ఉందో ఆ తల్లి పక్షి డిసెంబరు, జనవరి ఫస్ట్ వీక్ ఈ మధ్య ప్రాంతంలో తమ బిడ్డలకి ఆహార అన్వేషణ తీసుకొని వచ్చి తమ పిల్లలకి అందిస్తాయి. అలాగే ఎలా వేటాడాలో అన్నీ కూడా పూర్తిగా నేర్చుకొని ఇక్కడి నుంచి కూడా అన్ని పక్షులంతా కూడా మళ్ళీ మనకి మార్చి ఆ ప్రాంతానికి అంతా కూడా తిరుగు ప్రయాణం అవుతాయి. చూడండి అసలు ఎన్ని పక్షులు, మొత్తం కూడా ఈ పచ్చటి వృక్షాలపైన పుష్పాలు ఉన్న విధంగా ఈ పక్షులంతా కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసేటటువంటి ఫ్లెమింగో ఫెస్టివల్లో భాగంగా ఈ పక్షులంతా కూడా ఇక్కడ వచ్చేటటువంటి పర్యాటకులని చాలా ఆకట్టుకుంటుంటాయి.
మొత్తం మీద నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రాన్ని మేము సందర్శించాము. శతవర్ధన ఎలా ఉంది? బాగుంది. ఏమేమి చూసినావు? పక్షులన్నీ చూసాం మేము. పక్షులంతా చూసి లాస్ట్ కి మా కారులో కూర్చొని ప్రయాణం ఇంకా ముందుకు సాగుతుంది. ఓకే, నువ్వేమేమి చూసినావురా? పక్షులు చూసావు? కాకినా, హంసను చూసినావా? ఏం చూసావు? జరుపుకోరా, ఫోన్ చూపిద్దాం. బాయ్ బాయ్.